అదంతా ఓకే కానీ మరి మీ పిల్లకి ప్రపోజ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేక మెమరీస్ ఫోటో చూసుకుంటూ బతికేయడమేనా? లేదురా బాబు, వెళ్ళేలోపు ఖచ్చితంగా చెప్తా అమ్మాయి. అంటే కలిసినప్పుడే మాట్లాడాలా, కలిసే వరకు మాట్లాడకూడదా? 59 రా. 59? అంతే. ఇలా అయితే ఎలా రా? ముందు వాడంటే ఇష్టమున్న సంగతి వాడికి వెళ్ళి చెప్పవే బాబు. మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత తన గురించి ఇచ్చే బిల్డప్లు మేము చూడలేం. శైలజా, నా ఇన్స్టా ఐడి సంజయ్ సాహు. స్టాక్ చేస్తున్నావా? ఏ అబ్బాయిలు చేయాలా, అమ్మాయిలు చేయకూడదా? హలో, ఎవరు? రే, ఎవరేంట్రా ఇంకా లగలేదా? ట్రైన్ టైం అవుతుంది. మార్నింగ్ 10కి ట్రైన్ ఉంది, రెడీ అవ్వమని చెప్పాను కదరా. హలో నాన్న, రెడీ అయిపోయాను నాన్న. స్టేషన్కి వెళ్తాం, ఒకటే ఉంది, అన్నీ ప్యాక్ చేసుకున్నా. సరే, స్టేషన్లో దిగాక కాల్ చేయి. అలాగే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? రే బావా, ఎక్కడ తెచ్చావు? వాట్ హ్యాపెండ్? యూ లుక్ సో సాడ్ అండ్ బ్యాడ్. మళ్ళీ మీ నానేమని అన్నాడా? రే, ఇప్పుడు నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు? లేదు. దానికోసం మీ నాన్నకి ఏదో సొల్యూషన్ చెప్పాలి. ఓ పని చేస్తే, మీ ఇంట్లో నా ముసలి ఉందిగా, దాన్ని చంపేస్తే? రే, అది మా చుట్టం. అబ్బా, ఒకవేళ అబద్ధం అని మా నాన్నకు తెలిసిందనుకో, ఫస్ట్ నన్ను చంపేసి ఖర్చులు ఎందుకని చెప్పి నీ ఒక్కడికే ఫ్రీ భోజనం పెడతాడు. అయితే వేరే ఏమన్నా చంపాలి. బట్ ఏం ఎప్పుడు చేద్దాం? ఎవరు చంపాలి? నాన్న, నాన్న, చెప్పు. అదే మన ధీరజ్ గారు లేడు, ఆడికి లేడు నాన్న. రే, నేను చనిపోయాను చెప్పకు, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నాన్న, అదే వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది, సో వాడిని చూసుకోవడానికి ఎవరు లేరు, సో కొన్ని రోజులకు బయలుదేరుతాను నాన్న. యాక్సిడెంట్ ఎలా అయింది? అదే నాన్న, వాడు స్పీడ్గా బైక్ మీద వస్తుంటే సడన్ గా కుక్క వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయడానికి డివైడర్ గుద్దేశాడు. మరి కుక్కకి ఏమైనా అయిందా? కుక్కకి ఏమవుద్దు నాన్న, అది ముందర వెళ్ళిపోయింది. సరే, జాగ్రత్తగా చూసుకో. ఎవరు నాన్న? కుక్కనా? అది వెళ్ళిపోయిందిగా. కాదురా, మీ వాడిని జాగ్రత్తగా చూసుకో. సరే నాన్న, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒరేయ్, మీ నాన్నకి నాకన్నా కుక్క ఎక్కువైందారా? అంటే బేసికలీ ఇది డాగ్ లవర్ రా, అందుకనే కొద్ది కన్సర్న్ చూపించాడు. సరిపోయింది. అది సరే కానీ ఈ అమ్మాయి ఇంకా రాలేదండి. అరే శైలి వస్తుంది, పోరా. హాయ్. హాయ్. ఏంటి ఊరెళ్ళలేదా? అంటే నాకు నచ్చిన అమ్మాయి నేను నచ్చానని చెప్పింది, అందుకే కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామని ఆగాను. ఓ, నేను ఒక మాట అడగాలి. అడుగు. అంటే అడగాలంటే మొహమాటంగా ఉంది. అంత మొహమాట పడుతూ ఏం అడగాలనుకుంటున్నావు? అంటే ఎవరైనా వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందని చెప్పుకునేది, ఆ లవ్ పెరిగిన కొద్దీ నిమిషంగా వస్తారు చెప్పుకునేది. ఆ మాట నువ్వు చెప్తే వినాలని ఉంది. అవును, ఊరెప్పుడు వెళ్తున్నావు? చిన్న పనులు కూడా ఉన్నాయి, ఒక 1 వీక్లో వెళ్ళిపోతాను. ఓకే. హలో. ఓకే డాడీ, నేను వెళ్ళాలి. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడే ఉంటావు కదా, ఊరేళ్ళ లోపు చెప్తా. ఇప్పుడు చెప్పచ్చు కదా. నువ్వే అన్నావు కదా నిమిషానికి ఒకసారి చెప్పే పదమని చెప్పి. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు వద్దన్నా నేనే చెప్తా. ఓకే? పోనీ ఇంకొంచెం సేపు ఉండు. కాలేజ్ లేని టైంలో రోడ్డు మీద ఇంతసేపు ఉంటే మా డాడీకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. మా డాడీకి డౌట్ రాకూడదంటే నేను ఇప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళాలి కదా కదా, అందుకే బాయ్. ఓయ్ 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 బాబు ఓయిలే సిద్ధార్థ్, అమ్మాయి వెళ్ళిపోయింది పద. అబ్బా సిగ్గుపడిన చాలు పద. తనతో మాట్లాడి చాలాసేపు అవుతుంది. ఓ పని చేద్దాం, ఇన్స్టాలో మెసేజ్ చేద్దాం. తన ఇన్స్టా ఐడి ఏంటబ్బా?
శైలజ కొట్టెంపొడి. శైలజ కొట్టెంపొడి. శైలజ పేరుతో ఇన్ని ఐడీస్ ఉన్నాయండి, అది కూడా ఇంటి పేరుతో సహా. అమ్మో. ఓ పని చేద్దాం, అందరు శైలజకి మెసేజ్లు పెడదాం. తిరిగి రిప్లై ఇచ్చిందనుకో మన పాప, ఒకవేళ రిప్లై ఇవ్వలేదనుకో వేరేవాడు పాప. హాయ్, హలో, హాయ్ శైలజ. చాలే. రిప్లై వచ్చింది. తనేనంటావా? పర్ చాట్ 500, పర్ వీడియో కాల్ 2000. చిచి బాబోయ్, దేనికి పెడితే దేనికొస్తున్నాయి మెసేజ్లు. ఇలా కాదు, రేపు తన్నే కరెక్ట్గా అడిగి మెసేజ్ చేద్దాం. శైలజ కొట్టంపొడి తనా కాదా? ఏం మెసేజ్ చేయాలబ్బా? ఆకాశం ఎర్రగా ఉంది. చూద్దాం ఏం రిప్లై ఇస్తావు. మెసేజ్ సెంట్. ఏడ్సావు, మెసేజ్ చేసింది నేనే. అమ్మయ్యా, నేను ఇంకెవరో అనుకున్నాను తెలుసా. సర్లే, ఏం చేస్తున్నావు? నేనా, నాకు ఇష్టమైన అమ్మాయికి ఏమేమి ఇష్టమో ఎప్పుడు చెప్తుందా అని చూస్తున్నా. అబ్బో, మరి తనకిష్టమో లేదో చెప్పిందా? అది తెలుసుకోవడానికి కదా ఈ కష్టాలన్నీ. చెప్పచ్చు కదా. పెద్దగా ఇష్టాలంటూ ఏమీ లేవు. ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటా, బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటా, ఖాళీ టైం వస్తే ఎక్కువ తింటుంటా. ఓ నైస్. మరి నీకేమిష్టం? నాకంటూ పర్టికులర్గా ఏం లేవు. అయితే ధీరజ్ గారితో టైం స్పెండ్ చేయటం, లేదా నీలాగే మూవీస్ చూడటం, అంతకంటే ఉంటాయి. ఓ, మరి చదువుకోవడం? లాల్, చదువు అయిపోయిన తర్వాత ఇంకేం చదువుతాను చెప్పు. లాల్. ఇంకా? అవును, నీ ఇన్స్టా మొత్తం సన్సెట్కి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. సన్సెట్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకని? అంటే అలాంటి టైంలోనే కదా కొంచెం క్లైమేట్ అంతా పీస్ఫుల్గా ఉండేది. ఓహో. నీకేంటి, ట్రావెలింగ్ అంటే ఇష్టమా? నీ భయం అంతా అదే ఉంది. నచ్చిన ప్లేయర్స్ అన్నిటికీ ఫ్యూచర్లో వెళ్ళాలనేదే నా గోల్. ఎలాగో నాకు ఇప్పుడు ట్రావెల్ పార్ట్నర్ దొరికింది, తను ఎక్కడికంటే అక్కడికే. ప్లీజ్ ఆ ఒక్క మాట చెప్పచ్చు కదా. ఇంకా టైం ఉంది కదా. అబ్బా, సర్లే, బాయ్. ఓయ్ ఓయ్ ఒక్క నిమిషం. చెప్పు. అట్లీస్ట్ నెంబర్ ఇవ్వచ్చు కదా. డాడీ నెంబర్ ఉంది, ఇవ్వనా? వద్దల్లి, నీకు వద్దన్నాం. యాక్చువల్లీ నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. డాడీ కొత్త ఫోన్ కొంటానన్నారు. కొనగానే నెంబర్ ఇస్తా, ఓకేనా? సరే సరే. ఓకే బాయ్. ఇంకా ఎక్కువసేపు చార్జ్ చేశానంటే మా డాడీకి దొరికేస్తాను. బాయ్ బాయ్.
పాపం మీ వాడిని అన్నిసార్లు తెప్పించుకునే బదులు ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కదా. బా చెప్తానే, చెప్పడానికి నాకేంటి ప్రాబ్లం చెప్పు. తనకెంత మెమరబుల్గా ఉండాలో నాకు అంతే మెమరబుల్గా ఉండాలి కదా. మరి అప్పటి వరకు తను ఆగుతాడంటావా? ఏ అబ్బాయి అయినా తను ఇష్టపడే అమ్మాయి చెప్పే ఒక్క మాట కోసం ఎంతసేపైనా ఆగుతాడు, ఎన్ని రోజులైనా ఆగుతాడు. సరే మరి ఇంతకు ఎప్పుడు చెప్తున్నావు? ఎలానో నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది కదా, అప్పుడు చెప్పేస్తా. సరే సరే, ఇంకేంటే కబుర్లు? ఏంలే, నువ్వే చెప్పాలి. ఇవాళ శైలజ బర్త్డే, ఎలాగైనా తన చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. టైం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? నానా రేయ్, ఎక్కడ ఉన్నా అర్జెంట్ గా బయలుదేరి ఇంటికి రా. నానా వాడికి ఇంకా తగ్గలేదు నాన్న, ఒక 2 days సెట్ అయిపోద్ది, నేను వచ్చేస్తాను. నేను అవే విన్ను, మూసుకొని నువ్వు బయలుదేరి అది అర్జెంట్ కాదు. నాన్న బయలుదేరావా లేదా? సరే నాన్న, వస్తున్నాను. శైలు, ఏ హ్యాపీ బర్త్డే. అది సరే గాని సంజు ఏడి? సంజు బస్ స్టాప్కి వెళ్ళాడు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు. బస్ స్టాపా? బస్ స్టాప్ ఏంటి? అవును, అది వాళ్ళ నాన్న అర్జెంట్ పని రమ్మంటే వెళ్ళాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి నీ ఫోన్లో కాల్ చేసి ఇస్తావా? యా షూర్. The subscriber is currently switched off. Please try after some time. ఇప్పటికైనా ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కదా. ఐ లవ్ యూ శైలు. ఈ విషయం నువ్వు చెప్తావని చాలాసార్లు ఎదురు చూశాను, కానీ నువ్వు ఎప్పుడు చెప్పలేదు. మొదట్లో ఆట పట్టిస్తాను చెప్పట్లేదు అనుకున్నాను, కానీ నీకు చెప్పడం ఇష్టం లేదు నాకు అర్థమైంది. అందుకే నీకు చెప్పకుండా ఊరు వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ ఒక్కసారి నేను చూద్దామని వెనక్కి వచ్చిన శైలు. ఒకవేళ నేను ఐ లవ్ యూ చెప్పని ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ సంజు. ఈ విషయం ఏదో నిన్ను ఆట పట్టించడానికో ఏడిపించడానికో ఇన్ని రోజులు దాచిపెట్టలేదు. ఈ మూమెంట్ ఇద్దరికి మెమరబుల్గా ఉండాలని ఇన్ని రోజులు చెప్పకుండా ఆగిపోయాను. వాచా? యా, లాస్ట్ 1 weekగా నాకు ఈ వాచ్తో చాలా మెమరీస్ ఉన్నాయి, అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఊరెళ్ళగా నీకు మెసేజ్ చేస్తావు, ఓకేనా? హలో, బ్యాలెన్స్ లేదు బాబు. మీ నాన్నకు తెలియకుండా నేను వేపిస్తానులే, కంగారు పడకు. ఇంతకీ జియోనేనా? ఏ జియో అయితేనే ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది, అందుకే. ఓ, ఇంకేమో విశేషాలు?